హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఫీషియల్ అప్డేట్, అఫీషియల్గా భరణి గారు ఎలిమినేట్ అయ్యారు అనేది న్యూస్ అండి. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నేను కంప్లీట్లీ ఫెయిల్ అయ్యా ఈ విషయంలో. నిజంగా అంటే ఆయన ఉంటాడేమో అనుకున్నా. ప్రాబ్లీ ఆయన కొన్నాళ్ళు ఉంచుతారేమో, ఎందుకంటే ఆయన ఫిజికల్ టాస్కులు బాగా ఆడతాడు. చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నా కానీ ఓకే, ఆయన ఎక్కువగా అనుకొని ఉండే ఒక తత్వం తప్పితే, ప్యారలల్ యూనివర్స్లో ఉంటాడు తప్పితే, సో అంత టూ మచ్ నెగిటివిటీ ఆయన మీద ఉందా, అసలు అంత ఓట్లు పడకుండా ఉంటాడా అన్నట్టు. సో ఎందుకంటే ఇక్కడ ట్రెండ్స్ చూస్తున్నా కానీ ఎక్కువ రాము అండ్ దివ్య ఉండేవాళ్ళు. దివ్య లాస్ట్ 2 డేస్లో కొంచెం పెంచుకుంది, అది అర్థమవుతుంది. ఏదేమైనా సో ఎలిమినేషన్ ఈజ్ ఎలిమినేషన్. సో ఒక్కొక్కరు అనుకున్నా ఫైనల్గా జరిగింది మనం మాట్లాడుకోవాలి. మొత్తానికి భరణి గారు ఇంటి నుంచి వెళ్ళిపోయారు అఫీషియల్గా. ఇక్కడ ఇంకొన్ని అప్డేట్స్ ఇస్తాను మీకు. తనూజ గారు ఎక్కి ఏడుస్తున్నారంట. అసలు అంటే ఎలా అంటే, ఇప్పుడు సేవింగ్ కార్డు ఏం చేశా అంటే బిగ్ బాస్ ఫస్ట్ సుమన్ సేవ్ అవుతాడు, ఆ తర్వాత దివ్య తనూజ ఒకేసారి అవుతారట్టుంది, తర్వాత డెమాన్ అవుతాడు. డెమాన్ అయిపోయి ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది కదా, ఈ ఎలిమినేషన్ రౌండ్కి ముందు ఇంకిద్దరు ఉన్నప్పుడు ఆ ముందు కొన్ని గేమ్స్ పెడతాడు. ఆ బిట్టర్ లడ్డు, చేదుగుండే లడ్డు ఎవరు, ఇట్లా. అసలు ఆ గేమ్ ఎవరికి పట్టడం లేదంట, అందరూ ఇదే మైండ్లో ఉన్నారు. సో ఇక్కడ ఇంకా ఏడ్ చేస్తూ ఉంటే తనుజ పిలిచి కన్ఫెషన్ పిలుస్తా అంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అది అంటే, లేదు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఇంత సరిగా మాటలు లేవు మా మధ్య, నాకెందుకో నాన్న వెళ్ళిపోతాడనిపిస్తుంది సార్, అది ఇది అని చెప్పి బాగా ఏడుస్తా అంట. సో తనూజ ఎలా అన్నా ఉండనే కానీ, తనూజ నిజంగా మాట్లాడితే భరణి గారు తనూజకి చేసినంత తనూజ గారు దాంట్లో 1/10 కూడా చేయాల. ఇది నేను ఓపెన్గా చెప్తా, ఓకే. సో చాలా విషయాలు నిలబడ్డాడు. ఎంతలా నిలబడ్డాడంటే ఆయన మీదకి ఆయన బ్లేమ్ వచ్చే విధంగా నిలబడ్డాడు తనుజ గారి కోసం. హౌస్ అంతా మాట్లాడుకునే విధంగా నిలబడ్డాడు. సో ఒక రకంగా ఆయన ఆటని ఆయన పోగొట్టుకొని, కనీసం ఆయన ఆట కోసం ఆయన ఆడితే ఆయన ముందుకెళ్తే ఒక రకం, ఈయన మరీ అతి. సో ఆ మాట కోసం పోగొట్టుకొని, అది ఆయనకి తెలుసు ఓపెన్గా. వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నా కానీ ఆయన ఆట కోసం ఆయన పోగొట్టుకొని మరి ఆడి, సరే ఏదన్నా మంచి జరిగిందంటే లోపల కూడా, ఇప్పుడు తనుజ గారు ఆడవచ్చు ఏడ్చినా, సో అక్కడ లోపల కూడా ఆయన గురించి ఎక్కువ నెగిటివ్ వైబ్ లాగా, నెగిటివ్ మాటలాగా వచ్చేటట్టు చేసింది కూడా వీళ్ళే కదా. వీళ్ళ డిస్కషన్స్ అన్నీ నాన్న మారిపోయాడు, నా అన్నది ఇట్లా అంటే కొంచెం ఆయనకి తెలుస్తుంది, ఆయనకి 2-3 రోజులు తెలుస్తుంది. అందుకనే ఆయన ఇమాన్యుయల్ హెల్ప్ కూడా అడుగుతాడు. బట్ పవరాస్త్ర వాడారో లేదనేది ఇంకా అది కనుక్కోవడానికి ట్రై చేశా, దాని గురించి క్లారిటీ లేదండి. పవరాస్త్ర వాడలేదన్నట్టే తెలుస్తుంది. ఒకవేళ ట్విస్ట్ ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. సో అక్కడ ఇంక పాపం తనుజ అయితే లాస్ట్లో చాలా బాగా ఏడ్చేస్తుందంట. ఏడ్చేసాక వచ్చి విపరీతంగా బాధపడతా ఉంటే నాకు సార్ చెప్తాను, ఇంకెందుకు ఇంకా అయిపోయింది అంతే. ఇంక ఇప్పుడు ఎవరైనా వెళ్ళాల్సిందేనండి, ఆ లైఫ్లోనే మనం మూవ్ ఆన్ అవ్వాలి. ఇంకా బిగ్ బాస్ షోలో ఎంత, సో వారానికి ఒకరు వెళ్ళాలి, అది ఉండేది 15 వారాల షో. దానికోసం ఇమోషన్స్ పెంచుకొని మీరు మళ్ళా ఒక ఉద్యమంలాగా భరణి గారు బ్రింగ్ బ్యాక్ భరణి, ఇవన్నీ అనవసరం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుంది బిగ్ బాస్ దీంట్లో. రండి అర్హుడు, అందరు అర్హులే, అందరు అనర్హులే. సో ఆయన ఆడే గేమ్లో అందరూ సూత్రధారులు, పాత్రధారులే. బిగ్ బాస్ గట్టిగా బలంగా నిలబడాలి అనుకుంటే ఏదేం చేస్తాడు. సో గట్టిగా అది యూజ్ చేసి భరణిని సేవ్ చేయాలన్నా చేయగలడు ఆయన. బట్ ఆన్ ద హోల్ భరణి గారు ఉంటే హౌస్కి ఎంత, భరణి గారు వెళ్ళిపోతే హౌస్కి ఎంత, భరణి గారు వెళ్ళిపోతే బిజినెస్ లెక్కలు ఏంటి, హౌస్ టీఆర్పీస్ ఎలా ఉంటాయి, గేమ్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. సో ఇంకా అంటే స్ట్రాంగ్లీ రణరంగం కోరుకుంటున్నాడు. ఇంకా చదరంగాలు వద్దు, రణరంగం ప్లస్. అందుకే చూడండి, ఇప్పుడు ఇవాళ కానీ చూస్తే మీరు అసలు లవ్ యాంగిల్స్ని ఎంకరేజ్ చేస్తాడు, పులిహార యాంగిల్స్ని, వాటిని కూడా కట్ చేసే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. ఇంత సీరియస్ మోడ్లో వెళ్తున్నప్పుడు భరణి గారు లాంటి వాళ్ళు ఉంటే ఆయనకి చెప్పినా అర్థం కాదు. ఏంది కూడా చాలా తప్పు ఉంది. ఆయనకి చెప్పినా, నువ్వు బంధాలు పెట్టుకుంటున్నావు, ఎట్టుంటే వెళ్ళిపోతావు అని ఆ యూకే నుంచి వచ్చిన అమ్మాయి చెప్పించినా కానీ ఇంకా ఆయన మనమంతా స్ట్రాంగ్గా ఉండాలి, మనం అందరం యూనిటీగా ఉండాలి, మనం అందరం మీద ఇది వస్తుంది అది వస్తుంది అని ఏదేదో మాట్లాడాడు. అసలు అంటే కొంచెం కూడా థింక్ చేయలేకపోయాడు. ఆయన ఎంతసేపు అక్కడ ఉండిపోయాడు. ఇంకా నేను టాపు అని. ఆయనకి రియల్, నేను ఎప్పుడు నా వీడియోస్లో ఇదే చెబుతా. భరణి గారు సుమన్ చూసి, సుమన్ అన్నా నువ్వు సేవ్ అవుతున్నావు, సుమన్ అన్న చెప్తున్నావు, అసలు ఏం ఊహిస్తున్నాడేమో, ఏం ఆలోచిస్తున్నాడు, ఈయన ఎవరినైతే అలా అంటున్నాడు వాళ్ళందరికీ ఆయనకంటే ఎక్కువ ఓటింగ్ ఉంది, సో ఈయనకే ఓటింగ్ లేదనేది కూడా నేను చాలాసార్లు చెప్పుకుంటా. ఆ నిజం ఆయనకి తెలిస్తే బాగుండు అని. అది తెలిసేలోపు బయటకు వచ్చేసాడు, ఆ నిజం తెలుసుకొని బయటకు వచ్చేసాడు. సో అంతే, ఇంకేం చేయలేం, ఒక్క ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్పితే. ఆల్ ది వెరీ బెస్ట్ భరణి గారు. సో మీరు చేసిన పనులు ఇంటిలో
పడలేదేమో కానీ రియల్ లైఫ్లో ఖచ్చితంగా బర్నీ గారు లాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు రియల్ లైఫ్లో వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఒక మనిషిని హట్టింగ్గా ఉండేటట్టు ఇప్పుడు బిహేవ్ చేయరు. ఏదన్నా ఉన్నా కానీ కొంచెం సామరస్యంగానే పరిష్కరించుకునే విధంగా ఆయన ఆలోచనలు ఉంటాయి. మీరు గమనించండి, అదైతే నేను అబ్జర్వ్ చేసింది. సో అన్నప్పుడు ఈ బిగ్ బాస్ గేమ్లో ఫైటింగ్లు కావాలి కానీ రియల్ జీవితంలో ఎందుకు అవన్నీ అవసరం లేదుగా. సో ఎలా తగ్గిపోవాలి, ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ పనికి వస్తాయి. సో ఈ అప్డేట్స్ కాకుండా ఇంకొన్ని అప్డేట్స్ ఏంటంటే కొన్ని ఇంటి నుంచి వీడియో కాల్స్ వచ్చినాయి. డెమాన్ పవన్కేమో వాళ్ళ మదర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. సో సుమన్కేమో వాళ్ళ వైఫ్ నుండి వీడియో కాల్ వచ్చింది. అలానే ఇమ్మాన్యుల్కేమో వాళ్ళ తమ్ముడి నుంచి అన్న నుంచి కాల్ వచ్చింది, తమ్ముడు అన్నం. సంజనాకి వాళ్ళ హస్బెండ్ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా కొన్ని ఫ్యామిలీ కాల్స్ కూడా వచ్చాయి. సో దివాళీ ఎపిసోడు అలా ముగిసింది. మొత్తానికి దివాళీ వచ్చి అందరి హౌస్మేట్స్లో సంతోషాన్ని నింపితే ఒక్క భరణి గారికి మాత్రం కొంచెం పండగ రోజు ఆయన ఇంటికి వచ్చేటట్టు చేసింది. ఎస్. సో మొత్తానికి డిసెంబర్లో అఖండ 2 అనే మూవీలో మళ్ళీ మనం భరణి గారిని చూడవచ్చు. ఓకే, ఇక్కడ మిస్ అయినా కానీ అది మ్యాటర్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఓకే, ఐఎమ్ కంప్లీట్లీ ఫెయిల్డ్. నిజం చెబుతున్నా కదా, హానెస్ట్గా. అంటే అసలు నాకు ఆలోచన కూడా రాలేదు తెలుసా. నిజంగా కానీ ఆయనకు ఓట్లు తక్కువ ఉన్నా కానీ ఏదో ఒకటి చేసి ఆయన్ని ఇచ్చేస్తారేమో, ఆయన వల్ల కొంచెం కాంటెంట్ వస్తుంది కదా, సో వేరే రకంగా మారిద్దేమో, ఆయనలో ఉన్న ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి తెలియచేసి. బిగ్ బాస్ తెలుసుకుంటే ఏదేం చెప్పొచ్చు అండి, గట్టిగా చెప్పలేడు. బిగ్ బాస్ తెలుసుకుంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు, నీ బంధాలు అనుబంధాలు ఆపేసేయి, చెప్పించారు 2-3 సార్లు చెప్పించారు. అయినా మరకపోతే ఇంకా స్ట్రాంగ్గా కూడా చెప్పించే ఆలోచన వాళ్ళకు ఉంటాయి. అసలు ఉంచాలనుకుంటే ఆయన వీడియోస్ చూపించవచ్చు, బయట ఏమనుకుంటున్నారో తెలియజేయచ్చు, ఇంకొంచెం హర్ట్ఫుల్గా ఆయన గట్టిగా మనసుకు తీసుకునే విధంగా చాలా ప్రాసెస్ ఉంటుంది అక్కడ, అవన్నీ చేయొచ్చు. సో అవన్నీ చేయలేదంటే ఇంకంతే భరణి గారు ప్రస్తుతానికి. సో బిగ్ బాస్ టీమ్ స్ట్రాంగ్లీ వాంట్స్ రణరంగం, నాట్ చదరంగం, అంతే. ఈ రణరంగంలో ఇంక ఇటువంటి వాళ్ళు ఉంటే ఇంకా అది ఈజీ, అంటే దాని యొక్క దాని ఇంటెన్సిటీ తగ్గిపోద్ది. ఆ తీవ్రత తగ్గిపోయినప్పుడు ఏంటంటే షో మీద ఎఫెక్ట్ అయ్యింది. సో భరణి గారు అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా కానీ సో షో మీద ఎఫెక్ట్ అయిపోయినా వాళ్ళు చేసుకోరు. కానీ నేను ఇప్పుడు చెప్పే మాట, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ యాంగిల్ అబ్బా. వాళ్ళకి ఎవరుంటే బిజినెస్ ముందుకు వెళ్తుంది. సో ఎవరిని తీయాలి, ఎవరిని ఉంచాలి, అదే. నేను శ్రీజ విషయంలో కూడా ఇదే చెప్పింది. సో శ్రీజాని కంప్లీట్గా ఆయన తీయాలనుకున్నాడు బిగ్ బాస్, కాబట్టి తీసేసాడు అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 రోజులు ఆగాక మళ్ళీ బ్రింగ్ బ్యాక్ భరణి అని మళ్ళీ కొత్త నినాదాలు తీసుకొచ్చిన వేస్ట్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు బిగ్ బాస్ టీము. సో వారానికి ఒకరిని అట్లా ఎలిమినేట్ కాగానే ఏమన్నా ఆడారా రండి రాని అంటే అక్కడ వెళ్ళిపోయిన అందరూ ఒకనొక దశలో వెళ్ళిపోయే వాళ్ళందరూ స్ట్రాంగ్గానే కనిపిస్తారు. ఓకేనా? సో అంతే, చూడాలి. మొత్తానికి ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు భరణి గారు ఒక అంటే తనూజ గారికి వేరే వాళ్ళ హెల్ప్ వేరు, భరణి గారి హెల్ప్ వేరు. తనూజ గారు ఎంత కోషెంట్లో ఫాదర్ లవ్ చూపించారో లేదో మనకి తెలియదు, కానీ భరణి గారు ఫుల్ ప్లెడ్జ్డ్గా చూపించాడు. ఏది, ఆ అమ్మాయి ఇతనికి హెల్ప్ చేయలేదని తెలిసి కూడా చూపించాడు. అది భరణిలో గ్రేట్నెస్. ఒక రకంగా ఆయన లాస్ అయ్యాడు. సో ఏ గేమ్ అయినా ఆ మూరకి అంటది కానీ తనూజ ఏ గేమ్లో నిలబడ్డారు, నాకు చాలా గేమ్స్లో నిలబడ్డాడు. ఆ ప్లాంక్స్ అయితేనేమి వాళ్ళందరిని దోసి వెళ్ళనగలయనా. ఇప్పుడు అది ఎంత బ్యాడ్ ఎపిసోడు. ఒక్క తనూజాని గెలిపించడానికి శ్రీజాని దోశాడు, దివ్యాని దోశాడు. ఒక పక్క నువ్వు తనూజాకి చేసావు కానీ నాకు చేయలేదని దివ్య ఏడుపు. ఒక పక్క శ్రీజ ఏమో మీరందరూ బంధం బాండ్స్ కదా అని చెప్పి అన్ని మాటలు పడ్డాడు ఆయన. అన్ని మాటలు పడ్డాక కూడా ఎస్ నువ్వు చాలా చేసావు నా కోసం అనేది అంత, అంటే ఇంకా కొంచెం ఆయన డిజర్వ్డ్. హౌస్లో ఎవరి విషయంలో ఆయన డిజర్వ్డ్ అయినారో కాదో నాకు తెలియదు, కానీ తనూజ విషయంలో మాత్రం తనూజ పొగడ్తలకి ఆయన అర్హుడే. ప్రాబబ్లీ అది లాస్ట్ మూమెంట్లో ఆ అమ్మాయి ఏమన్నా గ్రహించిందేమో. అంటే అంతే, మనిషి ఒక ఇంట్లో ఉన్నప్పుడు అర్థం కాదు, ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అన్నీ ఫ్లాష్ అవుతాయి. ఇంకా అయ్యో నాకు చాలా బాగా నిలబడ్డాడు కదా. ఉన్నారు తనూజకి ఇమ్మాన్యుల్ ఉన్నాడు, మరి ఇమ్మాన్యుల్ గేమ్ ఆడతాడు. సో తనూజకి వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, రీతు కానీ ఇట్లా బాగా మాట్లాడి కళ్యాణ్ కానీ. అయినా వాళ్ళెవ్వరూ చేయలేనిది, వాళ్ళెవ్వరూ చెందలేనిదంత హెల్ప్ భరణి గారి రూపంలో వచ్చింది. అది అవుననుకున్నా కాదనలే నిజం. అంటే అది ఏ స్టేజ్ కంటే చివరికి ఆయనే ఎలిమినేట్ అయ్యే అంత. ఓకే, దట్స్ ఆల్ ది వెరీ బెస్ట్ భరణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఆల్ సైనింగ్ ఆఫ్ న్యూస్.